గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ ఏఎన్ఎం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్. ముఖ్యంగా మనం మెంటల్ హెల్త్ టాపిక్ని డిస్కస్ చేసుకుంటున్నాము. నేను కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం వల్ల క్లాస్ ఆపడం జరిగింది. సో అది అక్కడి నుంచి కంటిన్యూ చేస్తానమ్మా, అందరూ జాగ్రత్త వినండి. స్కిజోఫ్రీనియా ట్రీట్మెంట్ ఇంక్లూడ్స్ అనేది 10th బిట్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. స్కిజోఫ్రీనియా అనేది మనకు తెలుసు, మానసిక భ్రాంతి, పిచ్చి, ఇలా రకరకాలుగా తెలుగులో అంటారు దీన్ని. సో దీని ట్రీట్మెంట్లో ఏవే ఉంటాయనేది బిట్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ హాస్పిటలైజేషన్. 2 బి అడ్మినిస్ట్రింగ్ మెడిసిన్స్ అండర్ సూపర్విజన్. సూపర్విజన్ అంటే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ సూపర్విజన్లో మెడిసిన్స్ వాళ్ళకి వేస్తూ ఉంటారు. వాళ్ళకి వాడమని బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చినట్టు, షుగర్ ట్యాబ్లెట్స్ ఇచ్చినట్టు వాటిని ఇవ్వరమ్మా. ఎందుకు అంటే ఈ పేషెంట్స్ ముఖ్యంగా వాళ్ళంతటా వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటారు అని అనుకోవడం కూడా మన భ్రమే అవుతుంది. తీసుకున్నాము అని భ్రమలో ఉండొచ్చు, లేదా ఎందుకు తీసుకోవాలి అని ఒక నెగిటివిటీలో కూడా వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి హాస్పిటలైజ్ చేసిన తర్వాత వాళ్ళు నర్సెస్ చూస్తూ ఉంటూ వాళ్ళు చూస్తుండగా పేషెంట్ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నమాట. సో అది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సైకోథెరపీ అంటే బిహేవియర్ థెరపీ కానీ ఇంక వేరే అదర్ థెరపీస్ కూడా వాళ్ళకు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్ ద అబోవ్, హాస్పిటలైజేషన్, మెడిసిన్స్ అండర్ సూపర్విజన్, సైకోథెరపీ 3 ఉంటాయమ్మా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ పూర్ మెంటల్ హెల్త్. మనం ఆల్రెడీ వార్నింగ్ సిగ్నల్స్ చదువుకున్నాం స్టార్టింగ్లో. ఏంటవి? ఫ్రీక్వెంట్ మూడ్ స్వింగ్సా, అంటే తరచూ మూడు మారిపోతూ ఉంటుంది. బాధాకరంగా ఒకసారి ఉంటారు, నవ్వుతూ ఇంకోసారి ఉంటారు, కోపంగా ఇంకోసారి ఉంటారు, విరక్తిగా ఇంకోసారి ఉంటారు, చిరాకులో ఇంకోసారు ఉంటారు. అలా వెంటనే మారిపోతూ ఉంటాయి మూడ్ స్వింగ్స్. బి లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్స్ అనేవి, అంటే చాలా ఎక్కువ కాలం వీళ్ళు ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేస్తారన్నమాట. ఇది ఖచ్చితంగా పాజిటివ్ కాబట్టి ఇది ఖచ్చితంగా అయ్యి ఉండదు ఆన్సర్. బీయింగ్ కాన్ఫిడెంట్, అంటే వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం కలిగి ఉంటారు. ఇది కూడా పాజిటివ్ కాబట్టి ఇది కూడా అయ్యి ఉంటుంది. ఆప్షన్ డి మీటింగ్ లైఫ్ గోల్స్, అంటే వాళ్ళు గోల్స్ని మీట్ అవుతూ ఉంటారు. ఇది కూడా పాజిటివ్ కాబట్టి ఇది కూడా అయ్యి ఉండదు. సో ఆప్షన్ ఏ అంటే వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే పూర్ మెంటల్ హెల్త్కి ఫ్రీక్వెంట్ మూడ్ స్వింగ్స్, తరచుగా వాళ్ళ మూడ్స్ మారిపోతూ ఉంటాయి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి మన బ్రెయిన్ డిజార్డర్స్ లైక్ సెరిబ్రల్ ఆర్టియోస్క్లెరోసిస్ అని మెన్షన్ చేశాను. ఇంత కష్టమైన భాష మీకు అవుతుందన్నప్పుడు సెరిబ్రల్ అనేది మెదడుకు సంబంధించిన టర్మ్ అనమాట. సో ఆర్టీరియో అనేది బ్లడ్ వెజల్కి సంబంధించినటువంటి టర్మ్ అనమాట. స్క్లెరోసిస్ అనేది గట్టిపడడం, బ్రెయిన్ వెజల్స్ గట్టిపడడం వల్ల, అంటే దేనివల్ల గట్టిపడతాయి అయితే లోపల ఉన్నటువంటి వెజల్స్ అన్నీ కూడా కొన్నిసార్లు లోపల బాగా కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి బ్లాక్స్ ఫామ్ అయ్యి అది గట్టిపడవచ్చు, అడ్డుపడవచ్చు, ఏదైనా జరగచ్చు. సో అటువంటి వాటి వల్ల కూడా ఒక్కోసారి బ్రెయిన్కి సరైన బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ జనరేట్ అయ్యి వాళ్ళకి ఖచ్చితంగా మెంటల్ ఇల్నెస్కి పాసిబిలిటీ ఉంది అని ఇది ఉంది. యాక్చువల్గా మనము బ్రెయిన్ డిజార్డర్స్లో సెరిబ్రల్ ఆర్టియోస్క్లెరోసిస్తో పాటు నియోప్లాజమ్స్ కూడా చూసుకున్నాం. సో అబోవ్ స్టేట్మెంట్ ఫాల్స్ అని ఒక ఆప్షన్ ఉంది, అబోవ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అని ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అవును, బ్రెయిన్ డిజార్డర్స్ వల్ల కూడా మెంటల్ ఇల్నెస్ కలుగుతుంది. నెక్స్ట్, మెంటల్ ఇల్నెస్ ఈజ్ ట్రీటెడ్ బై. మెంటల్ ఇల్నెస్ని ట్రీట్ చేసే డాక్టర్ ఎవరు? కార్డియాలజిస్టా, సైకాలజిస్టా, సైకియాట్రిస్టా, పీడియాట్రిషియనా? ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చాలామంది సైకాలజిస్ట్ని టిక్ పెట్టేస్తారు. యాక్చువల్గా సైకాలజిస్ట్ అనే వాళ్ళు కౌన్సిలింగ్స్ లాంటివి ఇలాగా ఇస్తారు తప్ప వాళ్ళు ఎటువంటి విధంగా మెడిసిన్స్ అంటే యాంటీ సైకోటిక్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయరు. సైకియాట్రిస్ట్ అన్న అతను మాత్రమే మెడిసిన్స్తో ప్రిస్క్రైబ్ చేయడంతో పాటు రకరకాల ట్రీట్మెంట్ ఇచ్చి మెంటల్ ఇల్నెస్ని బాగా పూర్తిగా ట్రీట్ చేయగలరు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పీడియాట్రిషియన్ అనేది మనకు తెలుసు పిల్లల డాక్టర్స్. సో కార్డియాలజిస్ట్ గుండెకి సంబంధించిన డాక్టర్. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయ్యి ఉండరు. ఏ, బి, సి కూడా అవ్వదు, ఆప్షన్ డి కూడా అవ్వదు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత డ్రగ్స్ విచ్ ట్రీట్ మెంటల్ ఇల్నెస్ ఆర్ కాల్డ్, అంటే మెంటల్ ఇల్నెస్ని ట్రీట్ చేసే డ్రగ్స్ని ఏమని పిలుస్తారు? యాంటీబయోటిక్సా? కాదు. యాంటీవైరల్సా? కాదు. యాంటీసైకోటిక్సా? ఎస్. సైక్ అనే పదంలోనే ఉంది సైకియాట్రీ అని. సో ఈ మెంటల్కి సైక్ అనే పదానికి చాలా దగ్గర కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి యాంటీసైకోటిక్స్
అది రైట్ ఆన్సర్. తర్వాత సబ్స్టెన్స్ అబ్యూస్ ఈజ్ టర్మ్డ్ యాజ్, అంటే ఆ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఏంటి అనేది అడుగుతున్నాను. ఆప్షన్ ఏ ఓవర్ యూజ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆర్ ఏ డ్రగ్, అంటే ఎక్కువగా యూజ్ చేయడం సబ్స్టెన్స్ని కానీ ఒక డ్రగ్ని కానీ ఎక్కువ కాలం యూజ్ చేయడం, అది సబ్స్టెన్స్ అబ్యూస్ అవుతుంది. అలాగే ఎటువంటి పదార్థాల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది కూడా ఉంది, ఇది అయి ఉండదు. హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ సబ్స్టెన్స్ యూసెస్, ఇది మంచిదే కదా, కంట్రోల్ ఉండడం, ఇది కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది కూడా అయి ఉండదు. ఫాలోయింగ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఫాలో అయితే ఖచ్చితంగా సబ్స్టెన్స్ అబ్యూస్ ఉండదు. ఎంత డోస్ ఇస్తే అంత డోసే వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా అయి ఉండదు. సో వీటన్నిటిలో నెగిటివ్గా ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓవర్ యూజ్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఆర్ ఏ డ్రగ్, దాన్ని సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఎక్కువగా వాడడాన్ని, ఒక పదార్థాన్ని కానీ ఒక మందుని కానీ ఎక్కువ కాలం వాడడాన్ని సబ్స్టెన్స్ అబ్యూస్గా పరిగణిస్తారమ్మా. సో నెక్స్ట్ 16 స్కిజోఫ్రీనియా మోస్ట్లీ ఎఫెక్ట్స్, ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? స్కిజోఫ్రీనియా అంటే మనకు తెలుసు మానసిక భ్రాంతి లేదా పిచ్చి. ఒక మనిషి పూర్తిగా తనకు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని అందులోనే ఉంటాడు. ఊహా ప్రపంచం అంటారు దాన్ని, అందులోనే ఉండిపోతాడు. అందులో ఉన్నవి ఏవి నిజాలు కావు. సో దాన్ని స్కిజోఫ్రీనియా అంటారు. అది ఎక్కువగా ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది అంటే యంగ్ మెన్, అంటే వయసులో ఉన్న ఎక్కువ అబ్బాయిలనా, లేకపోతే యంగ్ ఉమెన్ అమ్మాయిలనా, లేకపోతే ఎల్డర్లీ ఉమెన్ అంటే బాగా కాలం అయిన తర్వాత ఉన్నటువంటి లేడీస్నా, ఎవరిని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, ఎవరిని ఎక్కువగా బాధిస్తుంది అంటే ఈ యొక్క స్కిజోఫ్రీనియా అనే వ్యాధి ఆప్షన్ ఏ అండ్ సి. అంటే యంగ్ మెన్లో కూడా ఎక్కువగా స్కిజోఫ్రీనియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎల్డర్లీ ఉమెన్లో కూడా స్కిజోఫ్రీనియా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ అండ్ సి అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే యాంటీ డిప్రెసెంట్స్ ఆర్ ద డ్రగ్స్ దట్ యూజ్ టు ట్రీట్ అని ఉంది. యాంటీ డిప్రెసెంట్స్ అంటేనే మీకు చెప్పాను, పేరులోనే ఉంది డిప్రెషన్ అని. సో ఇందులో ఆప్షన్స్ ఇచ్చాడు. యాంగ్జైటీ ఖచ్చితంగా అయి ఉండదు. సైకోసిస్ అంటే రకరకాల మానసిక వ్యాధుల్ని సైకోసిస్ అంటారు. సైకోసిస్కి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అంటే ట్యాబ్లెట్స్తోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈసీటీ కూడా ఉంటుంది, హాస్పిటలైజేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది కూడా అయి ఉండదు. డిప్రెషన్ అనేది యాంటీ డిప్రెసెంట్స్, అంటే డిప్రెషన్ని తగ్గించేవి మాత్రం యాంటీ డిప్రెసెంట్సే. అలాగే న్యూరోసిస్ అనేది ఇది కూడా ఒక రకమైనటువంటి మానసిక సంబంధించిన వ్యాధి. అయితే ఇందులో సైకోసిస్కి న్యూరోసిస్కి తేడా ఏంటి అని చాలామందికి తెలియదు. సైకోసిస్ అనేది వాళ్ళలో ఒక మానసిక వ్యాధి ఉన్న విషయం ఆ పర్సన్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు గుర్తుపట్టలేరు. సైకోసిస్లో వాళ్ళు గమనించలేరు, నాకు ఫలానా ప్రాబ్లం ఉంది అది వాళ్ళు గమనించలేరు. వాళ్ళకి ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. న్యూరోసిస్లో అలా కాదు, పర్సన్కి ఐడియా ఉంటుంది, నాకు ఫలానా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని తను గుర్తించగలడు. న్యూరోసిస్ అనేది ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక్కోసారి కౌన్సిలింగ్ ద్వారా ఇది సెట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ రెండిటికి అదే తేడా, సైకోసిస్కి న్యూరోసిస్కి. ఇది కొంచెం చూడండి టాపిక్. ఆ తర్వాత వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఓటీసీ అని అడుగుతున్నాను. ఓటీసీ అనేది ఏంటి అబ్రివేషన్ అంటే ఓవర్ ద కోర్టా, ఆన్ ద కేరా, ఓవర్ ద కౌంటరా, ఆన్ ద కేసా. సో ఇందులో మీరు చాలామంది తెలుసు అసలు ఓటీసీ అంటే ఏంటి అంటే అబ్రివేషన్ ఓవర్ ద కౌంటర్. అంటే ఒక డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ని మించి ఎక్కువగా మందు మోతాదులు తీసుకునే పేషెంట్స్ని వాళ్ళు తీసుకుంటే కనుక ఆ మెడిసిన్స్ని ఓటీసీ అంటారు, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్. ఎక్కువగా మనం యాంటీబయాటిక్స్ కానీ కొన్ని రకాల ట్రాంక్విలైజర్స్ అంటే మత్తు పదార్థాలు కానీ డాక్టర్ గారు రాసినప్పుడు అది బాగా ఎక్కువ కాలం వాడేస్తూ ఉంటాం. సో అది ఓటీసీకి దారితీస్తూ ఉంటుంది అన్నమాట. సో ఓటీసీ అంటే నథింగ్ బట్ ఎక్కువ కాలం మందులు, అంటే డాక్టర్ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఒక్కసారి ఇస్తే చాలు జీవితకాలం వాడేస్తూ ఉంటారు అన్నమాట. అలాగా అది కరెక్ట్ కాదండి. అది ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అని దాన్నే షార్ట్ కట్లో ఓటీసీ అంటారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్లోకి వస్తుంది ఓటీసీ అనేది. సరేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓటీసీ అని అడుగుతున్నారు. మీనింగ్ ఏంటి అని మీకు ఇందాకలే చెప్పాను, ఎక్కువ కాలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వాడడం అని. ఓవర్ యూజ్ ఆఫ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్. ఆప్షన్ ఏ కరెక్ట్లా అనిపిస్తుంది, ఆప్షన్ బి చూద్దాం. కంట్రోల్డ్ యూజ్ ఆఫ్ మెడిసిన్, ఇది ఖచ్చితంగా కాదు.
ఎంత ఇచ్చారో అంతే వాడడం అనేది కంట్రోల్ యూజ్ అవుతుంది. ఎంత ఇచ్చారో అంత వాడరండి, అంతకు మించి వాడతారు కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ బి కాదు. నాట్ యూజింగ్ ఎనీ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అంటే ఏది వాడకుండా ఉండడం, ఇది పూర్తిగా నెగ్లిజెన్స్లోకి వస్తుంది. కాబట్టి అంటే అసలు ఇచ్చినా కూడా వాళ్ళు కొనుక్కోవడం ఉండదు. నెగ్లెక్టింగ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అంటే కొనుక్కున్నా కూడా ఇచ్చుకున్న వాటిని వేసుకోకపోవడం, ఇది కూడా అవ్వదండి. సో ఖచ్చితంగా ఓవర్ యూజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత పిక్ వన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ విచ్ లీడ్స్ టు ఓవర్ యూజ్ అంటే ఏది వీటిలో ఓవర్ యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. సెడటివ్స్ అంటే మత్తుకు సంబంధించినటువంటి మందులు ఇవి. యాంటీబయోటిక్స్ అంటే మనకు తెలుసు. యాంటీబయోటిక్స్ అంటే జ్వరానికి సంబంధించినవి. యాంటాసిడ్స్ అంటే గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్కి సంబంధించినవి. వీటిలో ఎక్కువగా ఏంటి మనం ఓవర్గా యూజ్ చేస్తాము, ఎక్కువగా ఏది దాంట్లోకి వస్తుందంటే వీటన్నిటిని మనం యూజ్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో సెడేటివ్స్, అది ఫస్ట్ ఆప్షనే రైట్ అండి. ఎందుకంటే సెడేటివ్స్ చాలామంది మత్తుకు అలవాటు పడిపోయి వాళ్ళు కొన్నాళ్ళు మానేయండి అన్నా కూడా ప్రతి రాత్రి వేసుకుంటారు. నిద్ర మాత్రలు అంటారు వాటిని. ఆ నిద్ర మాత్రలు అనేటివి అలవాటు పడిపోయి ప్రతి రాత్రి అది వేసుకుంటే కానీ నిద్ర రావట్లేదు అని చెప్పి ఇంకా జీవితకాలం వాడేస్తారు ఒకసారి ప్రిస్క్రిప్షన్ ఇస్తే. సో ఈ ఓటీసీ అవ్వడానికి ఎక్కువ సెడేటివ్స్ అనేవి చాలా చాలా కారణం అనమాట. తర్వాత వైలెంట్ అండ్ బిజార్ బిహేవియర్. బిజార్ అంటే చాలా వికృతమైన బిహేవియర్ అనమాట. వైలెంట్ అంటే మీకు తెలుసు, క్రూరమైన బిహేవియర్. అది దేంతో ట్రీట్ చేస్తారు అనేది ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఈసీజీ అండి. ఇది ఖచ్చితంగా అయ్యి ఉండదు, హార్ట్కి సంబంధించింది. ఈసీజీతో ఇది ఎలా ట్రీట్ చేస్తారు, ఇది అవ్వదు. ఈసీటీ ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ, షార్ట్ కట్ ఈసీటీఎస్. ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీని షాక్ ట్రీట్మెంట్ అంటారు. ఇదే రైట్ ఆన్సర్ అన్నమాట. కరెంటుతో అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా పేషెంట్ తాలూకా ఈ వైలెంట్ బిహేవియర్ని వాళ్ళు కామ్ డౌన్ చేస్తారు డాక్టర్స్. సో ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీని రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అల్ట్రాసోనోగ్రఫీ, ఇది అయ్యి ఉండదు. అలాగే చెస్ట్ యాంజియోగ్రామ్, ఇది కూడా అయ్యి ఉండదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు అసలు బిఫోర్ గివింగ్ ఈసీటీ అంటే నేను చెప్పాను ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ ఇచ్చే ముందు ఏం చేస్తారు. డాక్టర్ అడ్మినిస్టర్ సెడేటివ్ అంటే మత్తు కలగజేసేది ముందు డాక్టర్ అడ్మినిస్టర్ చేస్తారు ఇంజెక్షన్ రూపంలో. ఎందుకు అంటే పేషెంట్కి నొప్పి తెలియకుండా ఉండడం. చాలా మూవీస్లో చూపించినట్టు పేషెంట్లు గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలిసి అలా ఏముండదండి. ఫస్ట్ పేషెంట్కి సెడేషన్ ఇస్తారు, అంటే మత్తు ఇస్తారు. పేషెంట్ పడుకున్న తర్వాత ఈసీటీ అనేది కండక్ట్ చేస్తారు. అంతే పేషెంట్ పూర్తి స్పృహలో ఉన్నప్పుడు వాళ్ళకి అది చేస్తే అది హింస అవుతుంది తప్ప ట్రీట్మెంట్ అవ్వదు. సో ఇది మీరు గమనించాలి. ఇంకొకటి డాక్టర్ కండక్ట్స్ డైరెక్ట్ ట్రీట్మెంట్ అంటే డాక్టర్సే వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా ట్రీట్ చేస్తారు అనేది ఉంది. ఇది ఖచ్చితంగా కాదండి. ఆప్షన్ బి ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. అలాగే ఆప్షన్ సి పేషెంట్ డ్యూ టు డ్రౌజినెస్ రిమైన్స్ కామ్ డ్యూరింగ్ ఈసీటీ అంటే ఈసీటీ అయ్యేంత వరకు ఆ మత్తు వల్ల కామ్గా ఉంటాడు పేషెంట్. అవును, అరుపులు కేకలు ఇవేమీ ఉండవండి. భయాందోళనలు యాంగ్జైటీతో ఉండడం అటేమీ ఉండవండి. డ్రౌజినెస్గా ఉండడం వల్ల కామ్గా పడుకొని ఉంటాడు పేషెంట్. అలాగే సో ఏ సి ఇక్కడతో రైట్ ఆన్సర్స్ అన్నాయి. ఆప్షన్ డి చూద్దాం. పేషెంట్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్ పెయిన్ అండ్ షౌట్స్ లౌడ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సెడేషన్ వల్ల పేషెంట్ కామ్గా ఉంటాడు, డ్రౌజీగా ఉంటాడు. కాబట్టి ఆ కరెంట్ షాక్ ఇస్తున్నప్పుడు అతనికి పెయిన్ రావడం, షౌట్ గట్టిగా అరవడం లాంటివి ఉండవు. సో ఆప్షన్ ఈ ఏ అండ్ సి సెడేషన్ ఇస్తారు ప్లస్ పేషెంట్ డ్రౌజీగా ఉండడం వల్ల కామ్గా ఉంటాడు. ఈ రెండే రైట్ ఆన్సర్స్ అండి. సో హెన్స్ ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. బిఫోర్ గివింగ్ ఈసీటీ ఈ రెండు చేస్తారు. సెడేషన్ ఇస్తారు, పేషెంట్ కామ్ డౌన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఓకే, లెట్స్ గో టు ద అదర్ పాయింట్. ఈటింగ్ డిజార్డర్స్ అనేవి కూడా ఏంటి అనేది మీకు ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించినప్పటికీ బిట్స్ ఇలా కూడా అడుగుతారు. ఈటింగ్ డిజార్డర్స్ ఆల్సో కమ్స్ అండర్ మెంటల్ ఇల్నెస్. అంటే ఈటింగ్ అంటే బైంజ్ ఈటింగ్ అంటే ఎక్కువ తినేయడం లేదా తక్కువ తినడం, అసలు తినకపోవడం. లేదు అంటే వాళ్ళకి ఇష్టమైన కొన్ని పదార్థాలు ఉంటాయి, అంటే మట్టి లేకపోతే సున్నం లేకపోతే ఇలా కొన్ని ఉంటాయండి. అవి తరచూ చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ మట్టి కానీ సున్నానికి కానీ
ఇంకా రకరకాలకి నచ్చినలా తినేస్తూ ఉంటారు. అవి అవి కూడా ఈటింగ్ డిజార్డర్స్లోకి వస్తాయి. అలాగే పేషెంట్ విత్ ఈటింగ్ డిజార్డర్స్ విల్ టేక్ ఎక్సెస్ ఫుడ్ అండ్ వామిట్స్ బ్యాక్ టు లూజ్ వెయిట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా వాళ్ళ ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ వెయిట్ ఎక్కడ లావ్ అయిపోతారా అని తిరిగి వాళ్ళు వాంతి కూడా చేసుకుంటారు అన్నమాట. ఇది ఒక రకమైన మానసిక వ్యాధి. పేషెంట్ విత్ ఈటింగ్ డిజార్డర్స్ ఈట్స్ హెల్తీ ఫుడ్ తినాలని ఏమి ఉండదండి. అతనికి ఏం కావాలంటే అది తినేస్తాడు. ఎన్ని కావాలంటే అంతా తింటాడు. అంతకు మించి మోతాదుకు మించే తింటాడు. తినిన తర్వాత లాస్ట్లో వామిటింగ్ చేసేసుకొని వాళ్ళంతా కూడా ఖాళీ చేసేసుకుంటూ ఉంటారు. అలాగే పేషెంట్ విత్ ఈటింగ్ డిజార్డర్స్ అపియర్స్ నార్మల్ అంటిల్ సిమ్టమ్స్ అరైజ్. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారంటే బయటికి మాత్రం ఇంత ఈటింగ్ డిజార్డర్ ఉన్నా బయటికి చాలా నార్మల్గా కనిపిస్తారు. అందరిలోని కలిసిపోతారు. వాళ్ళు అందరిలాగే ఉంటారు చాలా నార్మల్గా. కానీ వాళ్ళ వెయిట్ లూజ్ అయ్యేటప్పుడు మనకు తెలుస్తుంది. చాలా సన్నగా అయిపోతారు వాళ్ళు. అనరెక్సియా నర్వోసా అనే ఒక కండిషన్ ఉంటుంది. అది కొంచెం కాంప్లికేటెడ్ టర్మే, కానీ అందులో బాగా సన్నగా అయిపోతారు. ముఖ్యంగా ఈ తాలూకా డిసీజ్ ఎవరికి వస్తుందంటే అమ్మాయిలకండి. అమ్మాయిలు ఏంటంటే డైటింగ్ అని చెప్పి వాళ్ళు లావుగా ఉన్న అమ్మాయిలు సన్నగా అయిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు యంగ్స్టర్స్. వాళ్ళల్లో ఈ తాలూకా అనరెక్సియా నర్వోసా అని చెప్పి ఈ డిసీజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ తినేసి తిరిగి వామిటింగ్ చేసేస్తూ ఉంటారు, లేదా మొత్తానికి అసలు తిండి మానేసి ఫాస్టింగ్స్ చేసేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఇవన్నీ ఈటింగ్ డిజార్డర్స్ అన్ని మానసిక వ్యాధులు. ఇవి అంత సన్నం అయిపోయినా కూడా వాళ్ళు ఇంకా లావు అవుతున్నట్టే ఫీల్ అవుతారండి. ఎంతో లావునట్టు ఫీల్ అవుతారు వాళ్ళంతా సన్నగా ఉన్నప్పటికీ. ఇది కంప్లీట్గా మానసిక వ్యాధికి సంబంధించింది కాబట్టి. సో ఇందులో ఈ 3 ఆప్షన్స్లో మీకు ఏది రైటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఆప్షన్ సి అంటే ఆప్షన్ ఏ, బి, డి కూడా ఉన్నాయి పాయింట్స్. ఇవన్నీ ఈటింగ్ డిజార్డర్స్ మీద నేను ఒకటే పాయింట్ చెప్పేశాను. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 24 ఆల్ మెంటల్ డిజార్డర్స్ నీడ్స్ మెడికల్. అంటే ప్రతి మెంటల్ డిజార్డర్కి మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుందా లేదా అనేది చెప్తున్నారు. పీపుల్ విత్ మెంటల్ ఇల్నెస్ నీడ్ షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్. అంటే తక్కువ కాలం వాళ్ళు ట్రీట్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నా. ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి మెంటల్ ఇల్నెస్ వచ్చింది అంటే రికరెన్స్ ఉండొచ్చు. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటే లైఫ్ లాంగ్ కూడా ట్రీట్మెంట్ వాడాల్సి రావచ్చు కొంతమంది. సో ఇది షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది ఉండకపోవచ్చు అండి. ఆప్షన్ సి ఏ సైకియాట్రిస్ట్ రెఫరల్ ఈజ్ నీడెడ్ ఫర్ మెంటల్లీ. అవును, ఆ యొక్క మానసిక రోగి కాబట్టి మానసికంగా చూసే డాక్టర్ గారి దగ్గర అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి మనం రిఫరల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యాంటీసైకోటిక్స్ ఆర్ అవైలబుల్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. యాంటీసైకోటిక్స్ అనేవి ఏంటంటే మానసిక వ్యాధికి సంబంధించిన ట్రీట్ చేసే మందులు అని మనం ఇదివరకు చదువుకున్నాం. సో ఇటువంటివి ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరుకుతాయి అనేది కూడా పిచ్చితనం అండి. మనం ఏదో జ్వరం టాబ్లెట్ కొనుక్కుందాము అన్నట్టుగా మెడికల్ షాప్కి వెళ్ళి ఈ యాంటీసైకోటిక్ డ్రగ్స్ ఇవ్వండి అని అడిగితే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్లోనూ ఇవి ఇవ్వరు. ఒకవేళ అలా ఇస్తే ఆ షాప్ని వాళ్ళు ఒకవేళ పసిగడితే కనుక వాళ్ళు బ్యాన్ చేసేస్తారు షాప్ని కూడా. సో యాంటీసైకోటిక్స్ అనేవి ప్రిస్క్రిప్షన్తోనే మెడికల్ షాప్లో లభిస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా డి కూడా రాంగ్ ఆన్సర్ అయి ఉంటుంది. సో ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ అంటే ఆల్ మెంటల్ డిజీజ్ నీడ్స్ మెడికల్ ఇంటర్వెన్షన్. అంటే ప్రతి మానసిక వ్యాధికి ఎంతో కొంత మెడికల్ ఇంటర్వెన్షన్ అయితే కావాలి. ఆప్షన్ సి సైకియాట్రిస్ట్ రెఫరల్ ఈజ్ నీడెడ్ ఫర్ మెంటల్ ఇల్. ఈ రెండు కూడా రైట్ ఆన్సర్స్ అన్నమాట. తర్వాత 25 ఒక బిట్ బైపోలార్ డిజార్డర్ సిమ్టమ్స్ ఇంక్లూడ్. బైపోలార్ డిజార్డర్ అనేది ఇంకొక రకమైన మానసిక వ్యాధి అండి. ఇందులో ఏముంటాయంటే మనం మేనియా అండ్ డిప్రెషన్ రెండు కలిపి మేనియా డిప్రెషన్ డిజార్డర్ అని చదివాం కదా, అదే బైపోలార్ డిజార్డర్ అన్నమాట. అంటే వీళ్ళల్లో ఎక్కువ సంతోషం ఉంటుంది, అలాగే ఎక్కువ బాధ కూడా ఉంటుంది. ఒక విధమైనటువంటి నిర్వేదం అంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు వీళ్ళు ఇందులో. సో ఈ రెండు ఉంటాయి. బై అంటే రెండు అని అర్థం కదండి. ఏడుపు నవ్వు రెండు ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ ఇందులో. సో ఓన్లీ డిప్రెషన్ ఉంటుంది అన్నారు కాదు, బోత్ మేనియా అండ్ డిప్రెషన్. అవునండి, మేనియా అంటే మీకు చెప్పాను ఎక్స్ట్రీమ్ ఎనర్జీ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ని మేనియా అని పిలుస్తారు. అవునండి, రెండూ ఉంటాయి బైపోలర్లో. ఓన్లీ మేనియాక్ సిమ్టమ్స్ అంటే ఓన్లీ సంతోషకరమైనవే ఉంటాయి కాదండి, డిప్రెషన్ కూడా ఉంటుంది. నన్ ఆఫ్ ద ఇవేవి కాదని ఉంది, ఇవేవి కాకపోవడం ఉండదండి. బైపోలర్ అంటేనే రెండూ ఉంటాయి. సో ఆప్షన్ బి బోత్ మేనియా అండ్ డిప్రెషన్ ఆర్ ద రైట్ ఆన్సర్. తర్వాత వాట్ ఈస్ ద రోల్
ఆఫ్ అండ్ ఏఎన్ఎం ఇన్ పబ్లిక్ హెల్త్. అసలు మెంటల్ హెల్త్లో ఏఎన్ఎం రోల్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాను. ఆప్షన్ ఏ ఐడెంటిఫికేషన్, అంటే మెంటల్ ఇల్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం, అలాగే మెడికల్ ఆఫీసర్కి నోటిఫై చేయడం. సి ఆప్షన్ ఆల్ ద ఎబో అని ఉంది. అవునండి, ఆల్ ద ఎబో ద రైట్ ఆన్సర్. నన్ ఆఫ్ ద ఎబో కాదండి, ఆల్ ద ఎబో అంటే ఈ రెండు కూడా ఐడెంటిఫై చేయాలి, నోటిఫై చేయాలి. తర్వాత యంగ్ అడల్ట్స్ ఆర్ ప్రోన్, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను యంగ్ అడల్ట్స్ దేనికి వాళ్ళు ఏ వ్యాధితో వాళ్ళు బాధపడే అవకాశం ఉంది అంటే ఎక్కువ డిప్రెస్డ్ అవుతారు కాబట్టి ఆప్షన్ ఏ ఉండొచ్చు. సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే వాళ్ళల్లోనే ఎక్కువ గాంజా అని, హెరాయిన్ అని ఇలా కొన్ని పదార్థాలకు వాళ్ళు అలవాటు పడతారండి. స్కిజోఫ్రెనియా అంటే మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది, మానసిక భ్రమ లాంటిది కూడా ఉంటుంది. ఈ మూడు కూడా యంగ్ అడల్ట్స్లోనే ఉండొచ్చు. సో టీనేజర్స్ని పైగా యంగ్ అడల్ట్స్ అంటే టీనేజ్ దాటి అప్పుడే ఫ్రెష్గా ఒక 19 నుండి 25 వచ్చిన వాళ్ళల్లో ఈ లక్షణాలు ఎక్కువ త్వరగా కనబడచ్చు కాబట్టి వాళ్ళని ఆ ఏజ్ గ్రూప్ని మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. అలాగే వర్డ్ సైక్, ఈ సైక్ అనే వర్డ్ ఏంటి అంటే సైక్ అంటే మైండ్ అండి, మైండ్కి సంబంధించింది కాబట్టి సైకియాట్రిక్, మైండ్కి సంబంధించింది కాబట్టి మెంటల్ ఇల్నెస్ అని పెట్టారు. అలాగే అసలు మెంటల్ హెల్త్ అంటే ఏమిటండి? మెంటల్ హెల్త్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కాదండి. ఏమీ అంటే పిచ్చి ఇవన్నీ లేకపోతే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని కాదు. యాక్చువల్గా ఒక పర్సన్లో ఎమోషనల్గా, సైకలాజికల్గా వాళ్ళు అన్ని విధాలుగా బాగుంటే దాన్ని మెంటల్ హెల్త్ అంటారు. సౌండ్ మెంటల్ అంటే మంచి మెంటల్ హెల్త్ అంటారు. సో ఆల్ ఆఫ్ ద ఎబో అని పెట్టాడు, నన్ ఆఫ్ ద ఎబో అని పెట్టాడు. ఆప్షన్ బి అంటే ఏ పర్సన్స్ ఎమోషనల్గాను, సైకలాజికల్గాను, సొసైటీ పరంగా వాళ్ళు బాగుంటే వాడు మెంటల్గా హెల్తీగా ఉన్నట్టు లెక్క వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడితో మెంటల్ హెల్త్ నేను ముగిస్తాను. నెక్స్ట్ టాపిక్ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.